విద్యుత్ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ను నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసులు తెలియజేశారు. పట్టణంలోని విద్యుత్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి సబ్ డివిజన్ల పరిధిలోని ఆయా సబ్స్టేషన్ల పరిధిలోని ప్రత్యేక గ్రీవెన్స్లను 28వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులు, ప్రజలు గ్రీవెన్స్లను సద్వినియోగం చేసుకుని విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలియజేశారు. మా ఎస్సీ గారి ఆదేశాల మేరకు కొంత సమ్మర్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మేజర్గా అంటే మున్సిపాలిటీల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం, ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఎన్హాన్స్ చేయడం అంటే వాటి కెపాసిటీ పెంచడం, అలాగే ఇక్కడ లైన్లు ఎక్కడన్నా తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి లైన్లను కొంచెం పెంచడం, అంటే వైర్లు మార్చడం లాంటి, డ్యామేజ్డ్ కనెక్టర్ మార్చడం లాంటిది ఇలాంటివి చేయడం అనేది యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము చేస్తూ ఉన్నాం. ఇది ముఖ్యంగా ఈ రైతు సబ్స్టేషన్ లెవెల్ మీటింగులు పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు సంబంధించిన సమస్యలు, అంటే వేసవి కాలంలో రైతు సమస్యలు, ఈ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవటాలు, లేకపోతే లైన్లు చాలా లో లెవెల్లో ఉండటాలు, ఇలాంటివి ఏమన్నా సమస్యలు వాళ్ళకి సంబంధించి వాళ్ళ లో వోల్టేజ్ ప్యాకేజెస్ ఏమైనా ఉండి లో వోల్టేజ్తో వాళ్ళ మోటార్లు తిరగకపోవటాలు, ఇలాంటివి ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే సత్వరం మండల లెవెల్లోనే వాటిని పరిష్కారం చేసే దిశగా ఈ సమావేశాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొత్తం వచ్చేసి 47 సబ్స్టేషన్లలో ఈ యొక్క కార్యక్రమాలు ఈ రోజు నుంచి 22 నుంచి 28 వరకు కూడా కొన్ని చోట్ల ఎక్కువ సబ్స్టేషన్లు ఉన్నాయి కాబట్టి 28 దాకా కూడా పొడిగించడం జరిగింది. నాయుడుపేట సబ్ డివిజన్ సంబంధించి 18, సూళ్లూరుపేటకు సంబంధించి 14, అదే వెంకటగిరి సబ్ డివిజన్ సంబంధించి 15, మొత్తం 47 సబ్స్టేషన్లో ఈ ప్రతిరోజు ఒక ఏఈ సమక్షంలో ఆ కన్జ్యూమర్లతో సమస్యల గురించి చర్చించడం, వెంటనే వాటి పరిష్కార దిశగా ఆలోచించడం, ప్రణాళిక తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళ సమస్యలు మా ఏఈ గారి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి సబ్స్టేషన్లో ఆ సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ కన్సర్న్ స్టాఫ్, లైన్ ఇన్స్పెక్టర్లు కానీ, లైన్ మ్యాన్లు కానీ, జేఎల్ఎం గ్రేటర్లు కానీ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ఉంచడం జరిగింది. ఫర్దర్ ఇన్ ఫ్యూచర్ ఈ టౌన్లో మున్సిపాలిటీ టౌన్లో ప్రతి ట్రాన్స్ఫార్మర్ మీద కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో సంబంధించిన లైన్మెన్ యొక్క ఫోన్ నెంబర్ కూడా మేము పెయింట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇమీడియట్ అటెన్షన్, అంటే నాకు కాల్ చేసినా, ఏఈ కాల్ చేసినా, ఏడీ కాల్ చేసినా తిరిగి వాళ్ళకే చేయాల్సి వస్తుంది. ఈ గ్యాప్ లేకుండా చేయడానికి ఏంటంటే మేము లైన్ ఇన్స్పెక్టర్ నెంబర్లు, అంటే లైన్ మ్యాన్ నెంబర్లు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా దాని మీద పెయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సబ్స్టేషన్ లెవెల్ కమిటీ సమావేశాల్లో కూడా ఎక్కడన్నా గ్రామాల్లో కానీ, ఇళ్లలో కానీ లో వోల్టేజ్ సమస్య లేదా తరచూ ఫీజులు పోయే సమస్య ఏదైనా కనుక ఉంటే ఇమీడియట్గా మండల లెవెల్ ఆఫీసర్ దృష్టికి తీసుకొస్తే వాటికి తగిన రెమెడీస్, ఎడ్యుకేషన్ ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఈ యొక్క సదస్సుల ఉద్దేశం. ఇది మా ఎస్సీ గారి ఆదేశాల మేరకు ఈ ఒక ప్రణాళిక రెడీ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ఇంతకుముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఇది జరుగుతూ ఉంటుంది. వినియోగదారులు వీటిని చాలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.